నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సందేహం, విపర్యం. సందేహం అనేది పెద్ద భూతం. అది పట్టిందంటే మనల్ని ఒక ఊపేస్తుంది. దానిని సంశయం అని కూడా చెప్పొచ్చు, అనుమానం అని కూడా చెప్పొచ్చు. దాని గురించి కొన్ని విషయాలు చూద్దాం. సందేహం అనేది ఒక దెయ్యం లాంటిది. అది కానీ మనల్ని పట్టుకొని ఆడించడం మొదలు పెడితే ఓ పట్టాన వదలదు. సందేహం అనేది వస్తే అది నివృత్తి అయితే తప్ప తర్వాత ఇంకో పని చేయడానికి తోచదు. ఎవరి మీదైనా ఈ సందేహం రావచ్చు. తల్లి, తండ్రి, భార్య, భర్తలు, ఆచార్యులు, స్నేహితులు, ఇలా ఎవరి మీదైనా సందేహం కలగడానికి ఆస్కారం ఉంది. అయ్యో, అలాంటి వాళ్ళని సందేహిస్తున్నామే అన్న మర్యాద కూడా తెలియదు. ఈ సందేహం కలగడానికి ఏమైనా పెద్ద కారణం కానీ ఆధారం కానీ ఉందా అంటే అదేమీ అవసరం లేదు. ఏదో మనకు అలా అనిపించింది అంతే. ఆధారాలు లేకుండా ఎలా సందేహపడుతున్నారు అంటే ఆధారం లేదు కాబట్టే సందేహం వచ్చింది అని సమాధానం చెప్తారు. అంటే దానికి ఆధారం వెతకడం కుదరదు. అనుమానానికి సాక్ష్యాలు ఉండవు. ఎవరి మీదైనా అనుమానం కలగవచ్చు, ఎప్పుడైనా కలగవచ్చు, ఏ విషయంలో అయినా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. మనం ఎవరిని సందేహిస్తున్నామో వాళ్లతో మనకు సంబంధం ఉండి తీరాలి అని కూడా రూల్ లేదు. అలాగే మనల్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనుమానించవచ్చు. ఆ విషయం కూడా మనకు తెలియకపోవచ్చు. వాళ్ళు కనీసం మనతో ఇప్పుడు మాట్లాడి ఉండరు. కానీ వాళ్ళు నిష్కారణంగా మన మీద ఏదో ఒక కోపం ఏర్పరచుకొని మనల్ని ఒక సందేహంతో చూస్తూ ఉంటారు. ఇంకోటి, సందేహం వచ్చిన వాళ్ళు దాన్ని పోగొట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని కనుక్కొని నివృత్తి చేసుకోరు. ఈ విషయంలో క్లారిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళరు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎవరి మీదైనా అనుమానం రావచ్చు, నాకు వాళ్ళ మీద వచ్చిందంతే అంటారే తప్ప దాన్ని క్లారిఫై చేసుకొని వదిలించుకుందామన్న ఆలోచన రాదు. పోనీ ఎవరిని సందేహిస్తున్నారో వాళ్ళనే ఈ విషయంలో మీ మీద నాకు సందేహం ఉంది, దీనికి కొంచెం వివరం చెప్పండి అని అడిగి సమస్యను పరిష్కరించుకుంటారా అంటే అది చెయ్యరు. దీనివల్ల ఎవరికి నష్టం అంటే ఎవరు సందేహపడుతున్నారో వాళ్ళకే నష్టం. అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఎవరి మీద సందేహపడుతున్నారో వాళ్ళు నిజంగా మంచి వాళ్ళే అయి ఉంటే వాళ్ళ వల్ల వీళ్ళకు జరగాల్సిన ప్రయోజనాలు వీళ్ళు కోల్పోతారు. ఎందుకంటే సందేహంతో వాళ్ళ దగ్గరకు పోవటం లేదు, వాళ్ళతో మాట్లాడటం లేదు. కాబట్టి వాళ్ళ వల్ల మనకు కలగవలసిన ప్రయోజనం కలగదు. దానికి తోడు మనంగా పాపం చేసుకున్న వాళ్ళం అవుతాం. అది ఎలాగంటే, ఒక మంచి మనిషిని అనవసరంగా అనుమానించడం వల్ల అపచారం చేసిన వాళ్ళం అవుతాం. అదొక దోషంగా మారడం వల్ల కూడా ఇతరత్రా మనకు జరగవలసిన మంచి జరగదు. అంటే ఒక మంచి వాళ్ళ పట్ల చేసిన అపచారం వల్ల భగవంతుడు మన మీద ఒక దోషాన్ని ఆరోపించే అవకాశం ఆయనకి ఇస్తున్నాం. భగవంతుడి కోపానికి కారణమవుతున్నాం. ఇక విపర్యం అంటే తప్పును ఒప్పుగా అనుకోవడం, ఒప్పును తప్పుగా అనుకోవడం విపర్యం అంటారు. ఇదే అదా, అదే ఇదా, ఇది అది కాదా, అది ఇది కాదా అని ఒక నిర్ణయానికి రాకుండా ఉండడం సందేహ స్థితి. ఇది ప్రాథమిక స్థితి. రెండవ స్థితి విపర్యం. ఆ తప్పుని ఏమిటో తెలుసుకోకుండానే తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ముందుగా వాళ్ళు సందేహ స్థితిలో ఉన్నారా లేక విపర్య స్థితిలో ఉన్నారా అని తెలుసుకోవాలి. అంటే ఓపెన్ మైండెడ్గా ఉన్నారా లేక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఉన్నారా అని తెలుసుకోవాలి. కేవలం సందేహంతో వస్తే దాన్ని వివరించి చెప్పి వాళ్ళ సందేహాన్ని అనే మబ్బు వీడిపోయేట్టు చెయ్యొచ్చు. అలా కాక వాళ్ళు తప్పుని ఒప్పుగా ఒక నిర్ణయం తీసుకొని వచ్చారంటే మన ఆధారంతో చూపించినా కూడా వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఎప్పటికీ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోరు. వాళ్ళ మెదడు మూసుకుపోయింది. వాళ్ళతో ఖచ్చితంగా వేరే రకంగానే మాట్లాడాలి.
దీంట్లో 2 స్థాయి భేదాలున్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యుద్ధరంగం మధ్యన నిలబడిన అర్జునుడికి ఈ చుట్టాలను, బంధువులను చంపి నేను రాజ్యం ఏలడం ధర్మమా? అధర్మమా? అని సందేహం వచ్చింది. సందేహ నివృత్తి కోసం కృష్ణుడిని అడిగాడు. క్షత్రియుడు ఖచ్చితంగా యుద్ధం చేయాలి, అన్యాయాన్ని అధర్మాన్ని పోగొట్టాలి అని కృష్ణుడు 18 అధ్యాయాల గీతను బోధించి సందేహ నివృత్తి చేశాడు. అది విన్నాక అర్జునుడు నష్టోమోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. అంటే నువ్వు చెప్పింది విన్న తర్వాత నా సందేహాలన్నీ తొలగిపోయాయి, నువ్వు చెప్పింది చేస్తాను కృష్ణ అని చెప్పాడు. చెడ్డవారి నుంచి రాజ్యాన్ని రక్షించాలి, అదే నీ ధర్మం అని కృష్ణుడు చెప్పిన విషయాలను అర్జునుడు అర్థం చేసుకున్నాడు. ఆయన సందేహాలు పోగొట్టుకున్నాడు. వెంటనే గాంధీవం తీసుకున్నాడు, చేయవలసిన పనిని చేశాడు. కానీ విపర్యంలో ఉన్నవాళ్ళు ఎన్ని చెప్పినా వినిపించుకోరు. మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతారు, అవే ఆరోపణలు చేస్తారు. దాన్ని మొండితనం అంటారు. కాబట్టి మనం సందేహం పెట్టుకోకూడదు. ఒకవేళ అలా సందేహం కలిగితే తగిన వ్యక్తిని కలిసి దాన్ని పోగొట్టుకోవాలి. దాన్ని అలాగే కొనసాగిస్తూ పోయి విపర్యంలో పడకూడదు. అది ఎవరికీ మంచిది కాదు, దుఃఖహేతు అవుతుంది. ఉన్న సంతోషాన్ని చేజేతులా దూరం చేసుకోకూడదు. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.